మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల జూన్ 4వ తేదీకి ఒక సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి అవే కాకుండా సుమారుగా 143 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మరి ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించుకోకుండా ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూ మరి ఈ ఒక్క సంవత్సరం కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. రేషన్ షాప్ల కాడ చూస్తున్నాం దుస్థితి ఏ విధంగా ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే రేషన్ని డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి మరి ఆ రోజు ఎండియూ ఆపరేటర్స్ని ఏర్పాటు చేసి మరి సుమారుగా 10,000 మందికి మరి వాళ్లకు ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరి వాళ్లకు ఒక వాహనాన్ని కొనుగోలు చేయించి కేవలం 10% పెట్టుబడి పెట్టి మరి 90% గవర్నమెంట్ సబ్సిడీ కింద 90% సబ్సిడీ కింద వాళ్ళకు వాహనాలు ఇచ్చి మరి వాళ్ళకు నెల వాళ్ళకు జీతం ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు కేటాయించిన మరి ఆ వార్డుల్లో మరి ఆ డోర్ నంబర్లకు వాళ్ళు డోర్ డెలివరీ మరి ఏదైతే బియ్యాన్ని సరఫరా చేసిన పరిస్థితి మరి దాన్ని ఈరోజు ఆపివేసిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఈరోజు జూన్ 1 నుంచి మరి ఆ బండ్లన్నీ కూడా ఆపివేసి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా మళ్ళీ రోడ్డెక్కించాడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం. మరి నిన్నటి నుంచి మరి ఆ రేషన్ షాపుల కాడికి వెళ్ళి మీరు రేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు మనం చూస్తున్నాం నిన్నటి నుంచి మరి ఈరోజు వేల మంది ఈరోజు ఆ ఎఫ్ఈ షాపుల కాడ మరి క్యూలు నిలబడుతున్న పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచి ఈరోజు ఒక ఫోటో చూసే చూడండి, రాత్రి 8:30 గంటలు అవుతుంది. రాత్రి 8:30 గంటలు అవుతుంది. మరి ఎంతమంది మహిళలు ఒక ఎఫ్ఈ షాప్ కాడ నిలబడి సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి చూడండి. మరి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉనిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా మా మహిళా సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఈరోజు మహిళలందరినీ కూడా ఈరోజు రోడ్లపైకి తీసుకొచ్చాడు. ఈరోజు ఎండకు ఈరోజు బాలుగా నిలబెట్టాడు. ఏ ఎఫ్ఈ షాప్ కాడ చూసినా కూడా ఈరోజు మహిళలందరూ కూడా బాలుగా నిలబడుతున్న పరిస్థితి ఈరోజు మేము గమనిస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి కాపు కాసే పరిస్థితి ఈరోజు అక్కడ ఎఫ్ఈ షాప్ల కాడ కనిపిస్తుంది. కూలీ నాలి చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వదిలేసి వాళ్ళకు సంబంధించిన కూలీకి వెళ్ళకోకుండా మరి వాళ్ళందరూ కూడా వెళ్తే మరి అక్కడ గంటల తరబడి సర్వర్ పని చేయడం లేదని చెప్పి మరి ఆ ఎఫ్ఈ షాప్ల యాజమాన్యాల తరఫు నుంచి సమాధానం వస్తున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని
ఈరోజు వెన్నుపోటు పొడవడం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మరి ఈరోజు ప్రశ్నిస్తున్నాను.